గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. హాయ్, హలో, నమస్తే అందరికీ. రిపబ్లిక్ డే. ఇంకేటి ఇవాళ? ఇంకేటి తెలుదా నీకు? తెలుదా ఇంకేటి నీకు ఇవాళ తెలుదా? కొంచెం ముందు ఆలోచిస్తున్నాను. రాత్రి 2 సంఘటనలు జరిగాయి. ఆ ప్రాంతం పుట్టింది, అతను పుట్టాడు. మాస్ మహారాజా రవితేజ సార్ది పుట్టినరోజు. తెలిసింది. రుణాలు లోపల దూపో. హ్యాపీ బర్త్డే మాస్ మహారాజా రవితేజ సార్. హ్యాపీ బర్త్డే టు యూ. మీరు నా ఒక ఇన్స్పిరేషన్ సార్. మీలాగా కాపిన ఇది ఒక సైడ్ రూల్ లా యాక్ట్ చేయడానికి ఒక ఆశ ఉంది, ఒక కళ ఉంది. అండ్ మీరు అంటే నాకు చాలా ఇష్టం సార్. అండ్ మీలాగే అవ్వాలంది నాకు. ఇంకా చెప్పదు. మన మంది ఈ న్యూ ఇయర్ లో పెట్టిన ఒక సంకల్పం, ఒక టార్గెట్ ఎరకపోయిన ముందే ఈ రిపబ్లిక్ డే వచ్చేసింది. ఈ రిపబ్లిక్ డే మనము చిన్నప్పుడు స్కూల్లో ఎలా చేసేవాడిని, స్కూల్ మెమరీస్ మళ్ళీ రిప్లేస్ చేస్తున్నాను ఒకసారి. రిపబ్లిక్ డే రోజు మేము స్కూల్కి వెళ్తాము, ఫ్లాగ్ ఎగరేస్తారు. అండ్ చాలా మంది ఫ్లాగ్ గురించి ఆలోచించరు, కానీ దాని తర్వాత మిఠాయి బాక్సుల కోసం అయితే లైన్లో అయితే నిలబడిపోతారు. దానికోసం అయితే ఆలోచిస్తారు చాలా మంది. కరెక్ట్. అయితే ఫ్లాగ్ ఎగరని దాని తర్వాత మనమైతే లైన్లో అయితే నిలబడిస్తాం. మేము లైన్లో నిలబడి ఏటో మిఠాయిల బాక్స్లు ఏమో ఇస్తారంటాం. మాది గవర్నమెంట్ స్కూలు. లాస్ట్లో అయితే చూస్తే ఏటో మిఠాయిలు ఏమో ఇస్తారేమో అనుకుంటాం. ఇచ్చిన తర్వాత ఏమో చూసినప్పుడేమో బ్రిటానియా బిస్కెట్లు ఒక 2 ఇస్తారు. దాంతోపాటు 2 చాక్లెట్స్, అదే 1 రూపీస్ చాక్లెట్ 2 ఇచ్చేస్తారు. అంతకు ఇచ్చిన తర్వాత ఇవితో సప్పగా ఉంటాయి, ఇవేం బాగుంటాయి కానీ షేర్ చేస్తామంటే బిస్కెట్లు ముందు తినేస్తాం, చాక్లెట్లు పెట్టేస్తాం. పెట్టిన తర్వాత లైన్ ఉంటుందా, లైన్లు ముందులో ఉంటాము, మళ్ళీ తిరుగుకొని వచ్చి మళ్ళీ ఇంకొక లైన్ కట్టేస్తాం. మళ్ళీ కావాలి మనం ఇలాగ అంటాము కూడా, మళ్ళీ ఇంకొకసారి తీసుకుని కొంటాము. అయితే తినేసిన తర్వాత దాని నెక్స్ట్ రోజు కానీ దాని ఈవినింగ్ కానీ మేమైతే ట్యూషన్కి వెళ్ళేవాళ్ళం. కొంతమంది ప్రైవేట్ స్కూల్లో చదివిన వాళ్ళం అలా ట్యూషన్లో అయితే చదువుతున్నారు. మేము వెళ్ళి అడిగేవాళ్ళం, అయితే మీ స్కూల్లో ఇవాళ ఏటి ఇచ్చారు అడిగేవాళ్ళం. అంటే అలా అన్నారు, మిఠాయి బాక్సులతో బాక్సులు. మాకు అడిగితే ఏదరా మాకు మళ్ళీ ఇచ్చారా అనుకొని చెప్పేవాళ్ళు. టీవీలో పెరేడ్ చూసినప్పుడు మన దేశము ఎంత గొప్ప అనిపిస్తుంది, కానీ ఎప్పుడు మనం బయట ట్రాఫిక్ జామ్లో ఉండిపోతామో అప్పుడు అనిపిస్తుంది మన దేశం ఎంత పెద్దదో. ఇది కరెక్ట్ గా చెప్పేవాళ్ళు. మనకి దేశం మీద ఎలా ప్రేమ ఉంటుందంటే, ఎప్పుడు 26 జనవరి వచ్చేస్తే చాలు మనం ఫేస్బుక్, వాట్సాప్లో స్టాటస్ పెట్టి, ఇన్స్టాలో స్టోరీ పెట్టి దేశం మీద ప్రేమ చూపెట్టేస్తుంటాం. దాని తర్వాత 27 జనవరి వచ్చేస్తే చాలు మళ్ళీ సేమ్ ఏ ఫ్రీ ఫైర్, ఇన్స్టా రీల్స్ చూస్తుంటాం. అంతే కదా మన దేశం మీద ఉన్న ప్రేమ. ఇంకా నేను చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళిన టైంలో 15 ఆగస్ట్ రాని 26 జనవరి రాని చేతికున్న బెస్ట్ లైట్ ఏమో ఎట్టేవాడిని. అంటే 2 ఉంటే 2 సైడ్కి పెట్టేవాడిని. అయితే ఆ డే అంతా నేను అలాగే పెట్టేసి తిరిగేవాడిని. స్కూల్కి వెళ్ళిన తర్వాత పెట్టేవాడిని, మార్నింగ్ ఎట్టిన తర్వాత అలాగే స్కూల్ వెళ్ళి ఇంటికి వచ్చిన తర్వాత తిన్నప్పుడు అలాగే ఉంచేవాడిని, పడుకుందాక అలాగే ఉంచేవాడిని. దాని నెక్స్ట్ డే ఏమో తీసేసేమో పెట్టేవాడిని. ఇంకా చాలా సంగతులు అయితే ఉన్నాయి. మళ్ళీ అలాంటి రోజు అయితే రాదు. చిన్నప్పుడు మెమరీస్ గుర్తు చేసుకుంటే చాలా బాగా తగులుతుంది. ఇంకా అలాంటి డేస్ మళ్ళీ రావు. అలాంటి రోజు రావాలంటే ఇంకొక జనంలో అయితే రావచ్చు. చాలా మెమరీస్ మీకు మళ్ళీ చిన్నప్పుడు స్కూల్ డేస్లో కొన్ని మెమరీస్ కామెంట్లో షేర్ చేయండి. మన చిన్నప్పుడు స్కూల్లో విషయం వదిలి ఇంకా మనం చూస్తామంటే హర్ ఘర్ తిరంగా అనుకునే మోడీ గారు అయితే చెప్పారు. కొన్ని గవర్నమెంట్ సంస్థకైతే వస్తున్నాయి, అంగన్వాడీ అండ్ చిన్న స్కూల్కి అయితే కొన్ని ఫ్లాగ్స్ అయితే వస్తున్నాయి. దేంట్లో కానీ గవర్నమెంట్ సంస్థలో వర్క్ చేసేవాళ్ళు వాళ్ళు తెచ్చి అయితే ఇంటింటికి అయితే అమ్ముతుంటారు. 5 రూపీస్ 10 రూపీస్కి అయితే అమ్ముతుంటారు. దీనికి బట్టి మీకు అర్థమైంది అంటే ఎంతమందికి దేశం మీద ఎంత ప్రేమ ఉందో. మనము అన్ని రోజులు ప్రకృతిలో ఉన్నంత రోజులు మనం దేశం మీద ప్రేమ చూపించాలి. డ్రైవింగ్లో హెల్మెట్ వేసుకోవడం, రూల్ అండ్ రెగ్యులేషన్కి ఫాలో అవ్వడం, అండ్ రోడ్ సైడ్లో కచ్చడా వేయకపోవడం, ఇవన్నీ కూడా దేశం సేవేని. సో కేవలం రిపబ్లిక్ డే భారతీయుడిగా కాకుండా నిజమైన భారతీయుడిగా ఉండండి.
జై హింద్.